610 జీవోపై సమాలోచనలో అనా ఇంకా 610 వస్తే ఆంధ్ర వాళ్ళందరినీ ఎల్లగొడతారన్నా ఇడికెళ్ళి. మరి అంతే కదా. ఏంటి అంతే కదా, ఏంటి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు. ఇటు మోటార్ ఇక్కడేం చేస్తున్నారా? అన్నయ్య కాలేజ్కి వచ్చే టైం అయింది, రండి. కాతలా రాసుకబే, ఇంకేం పని లేదు. ఎప్పుడు చూడు అన్నయ్య అన్నయ్య. అన్నయ్య ఎవరు? అన్నయ్య ఏంట్రా తొక్క? మన క్లాస్మేట్ రా. నేను బాస్కెట్ బాల్ ఆడుతున్నప్పుడు బాల్ అందించిన బచ్చేగాడు. వాడొస్తున్నాడని తెలిసి బ్యాచ్లు ఎగేసుకెళ్తున్నారు. సిగ్గు లేకపోతే సరి వీళ్ళదొక్క బ్యాచ్లు. ఎందుకు వస్తున్నాయంట? ఎందుకంటావేంట్రా? నేను నైట్ గుణా బ్యాచ్ రాధా బ్యాచ్ ఆడుకున్నారు కదా. ఆడుకున్నారా? కొట్టుకున్నారా? అది ఎప్పుడు ఉండేదే కదా. ఈసారి అలా ఆడికి ప్లే గ్రౌండ్ కింద హాస్టల్ వాడుకున్నారు. అయితే ప్రిన్సిపాల్ ఆ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకున్నాడో తెలుసా? అది సాల్వ్ చేయడానికేనా అన్నయ్య వస్తున్నాడు. మెర 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 మీసంతోటి గర 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 గడ్డంతోటి పిడి 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 పిడికిలతోటి పొడి పొడి చేసే అడుగులతోటి అన్నయ్యొచ్చినాడు, ఎలుగుల ఎనెల్ తెచ్చినాడు. అన్నయ్యొచ్చినాడు, హల్చల్ చిందులు తెచ్చినాడు. అన్నయ్య సూపే పన్నీరు, అన్నయ్య మాటే దిల్దారు, అన్నయ్య మనసే బంగారు, అన్నయ్య నడిచే సర్కారు. అన్నయ్య మనకై పుట్టారు, అడుగు అడుగున ఎన్నే తట్టారు. అన్నయ్యొచ్చినాడు, ఎలుగుల ఎన్నెల్ తెచ్చినాడు. అన్నయ్యొచ్చినాడు, హల్చల్ చిందులు తెచ్చినాడు. ఎలుగుల ఎన్నెల్ తెచ్చినాడు, హల్చల్ చిందులు తెచ్చినాడు. ఎలుగుల ఎన్నెల్ తెచ్చినాడు, హల్చల్ చిందులు తెచ్చినాడు. అనే అది వచ్చి మాడదాం. ఓయ్, కొత్తగా వచ్చిన పిఎఫ్ నువ్వేనా? పిఏ కాదు, పిఎల్. పిఎల్లా? ఎస్, పొలిటికల్ లెర్నర్. మీటింగ్ లో అన్నయ్య మాట్లాడాలి, బాగా రాసావా? ఆయనకి రాయక్కర్లా, ఆయనే మాట్లాడేస్తాడు. మరి ఆ చేతిలో బుక్ ఏంటి? ఆయన ఏం మాట్లాడాడో రాసుకోవడానికి. పొలిటికల్ లెర్నర్ కదా. సర్లే గాని ఇంతకుముందున్న పిఏ మాకు నీకు చిన్న మిస్కమ్యూనికేట్ చేశాడు అని మేమే తప్పించాం. జాగ్రత్త. మన కాలేజ్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ కిట్స్ ని కూడా వెపన్స్ లా యూజ్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ సార్, విషయం చెప్పండి. నిన్న హాస్టల్లో జరిగిన గొడవ డీటెయిల్స్ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. ఏరా, మీరు హాస్టల్ స్టూడెంట్స్ కాదు కదా, అక్కడేం చేస్తున్నారు? కంబైన్ స్టడీస్కి వెళ్ళామన్నయ్య. ఈ అమ్మాయిలు మాత్రం నమ్మకూడదు రే. మీకోసం ఏమైనా చేస్తాం, ప్రాణాలు ఇస్తామంటారు. ఏమైందిరా? అసలు ఏమైందిరా? ఏమైందేంట్రా? ప్రాణాలు అక్కర్లేదు, ఇంకోటి చేసుకోమంటే మాత్రం చేసుకోండి. కానీ మాకు ఇక్కడ చాలా డిస్కషన్ ఉంది కానీ బయటికి వెళ్ళి చదువుకోండి. ఇగో తీసుకోరా. మీ కాదురా చెప్పేది, నడా చదువుకేదో బయట చదువుకోండి. మీరేం చేస్తున్నారా? జూనియర్స్ కి డౌట్స్ ఉంటే హెల్ప్ చేద్దామని. ఇక్కడ ఏం చేస్తున్నారా? చదువుకుంటున్నాం. లోపలికి వెళ్ళండి. సూపర్ ఫిగర్ రా అది. మీరు మళ్ళీ లోపలికి వచ్చారేంట్రా? నడు. మళ్ళీ ఎందుకు వచ్చారా? రూమ్ లో చదువుకుంటే డిస్టర్బ్ అవుతారు, బయటికి వెళ్ళి చదువుకోమన్నారు వీళ్ళు. అంతే సార్. బయట చదువుకుంటే కరెక్ట్ కాదు, లోపలికి వెళ్ళి చదువుకోమన్నారు వాళ్ళు. అన్నారు సార్. కానీ అంటే ఎక్కడ చదువుకుంటే కరెక్ట్ అనే విషయం మీద గొడవ మొదలైంది. సార్, ఏదైనా మనం చూసే దృష్టిలో ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రిన్సిపల్ గారు వీటిని చూసి వెపన్స్ అంటుంటే చాలా బాధగా ఉంది సార్. ఇది చూడడానికి సైకిల్ చైన్ లా ఉంటుందండి, కానీ ఇప్పుడు యూత్ దీన్ని బెల్ట్ కింద వాడుతున్నారు సార్. మీరేమో దీన్ని కొట్టడానికి వాడతారంటున్నారు, నేనేమో దీంతో ఆకి ఆడతారంటున్నాను. ఈ చేతి గడియం, నెయిల్ కట్టర్స్, వీటిని కూడా వెపన్స్ అంటే ఎలా సార్? ఇప్పుడు ఆ చిరుగులు చూసి చిరిగేదాకా కొట్టుకుంటున్నారంటే ఏమన్నా అర్థం ఉందా సార్? ఏరా, దాన్ని ఏమంటారా? టాంజిన్స్. అసలు ఇలాంటి వాళ్ళ దగ్గర ఉండడమే మంచిది కాదు. చూడండి, నాకు పాత బస్తీ మల్లేష్ యాదవ్కి చిన్న స్నేహం ఉందంటారండి, అది నిజమేనండి. నాకెవరైనా నచ్చకపోతే వాడి చేత కొట్టిస్తా అంటారు, అది మాత్రం నిజం కాదండి. ఇప్పుడు కొట్టాలన్నా కొట్టించాలన్నా నాకు నచ్చకపోవటమే జరగాలి కదా. అవన్నీ పక్కకు పెడితేనండి, ప్రిన్సిపల్ గారేమో ఈ స్టూడెంట్ సస్పెండ్ చేయాలంటున్నారు, నేనేమో చేయకూడదు అంటున్నాను. నేను వీళ్ళలాగే కమిటీ మెంబర్ని. డెసిషన్ మాత్రం ఇదే సార్. మీరు ఎలా అంటే ఎలా సార్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం.
అయితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా. ఓకే ఎరా ఏం చూస్తున్నారా, మీరు మీ ఐటమ్స్ తీసుకుని వెళ్ళండి. ఓకే ఓకే అండి. ఓకే సార్. ఈ రోజు మంచి స్టఫ్ దొరికింది సార్. అవునా, ఏం నేర్చుకున్నావు? ఏది ఒక మాటలో చెప్పు. మీ పేరు రాసి పక్కన తడిగుడ్డ అని రాశాను సార్. అంటే ఏంటి, నేను తడిగుడ్డతో గొంతు కోసే టైపనా? గొంతు కోయడానికి తడిగుడ్డ కూడా అవసరం లేదని రాశాను సార్. హ్యాపీయేనా? థ్యాంక్స్ అన్నయ్య. అవును ఆ రాధా ఏడ్రా. ఓ గుణ ఉంటే రాధా ఉంటాడు, రాధా ఉంటే గుణ ఉంటాడు. ఏం గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారా? స్టూడెంట్ లైఫ్ కదా, ఎంజాయ్ చేయండి. ఓకేరా. ఓకే అన్న. ఏంటి ఇంకా మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు? సార్ అది ఈ అబ్బాయి ఎవరు? ఇతను అదే నువ్వెవరు? నేనే ఎవరైనా అడుగుతావరా? అసలు ఎవడరా నువ్వు? రే రే ఆగండ్రా, ఆ అబ్బాయికి ఎవరో తెలియదేమో నిజంగానే.